చూడండి, థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు తెలిసిపోయింది కదండీ! ఇవి ఆలు వడలని. చాలా రుచికరంగా ఉంటుంది. సాయంకాలము ఈవినింగ్ స్నాక్‌కు మనము చేసుకోవచ్చు. ఆలు అంతా చెక్కు తీసి నేను ఇలా తురుముకుంటున్నానండి. కొంచెం పెద్దగా ఉండే సైడ్‌లోనే తురుముకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇది. మనకు చూడండి, ఇలా అంతాను తురిమిన దాన్ని ఓ గిన్నెలోకి వేసి, నీళ్లు వేసి నేను బాగా కడిగేసుకుంటానండి. అప్పుడు దీంట్లోని స్టార్చ్ అంతా మనకు పోతుంది. స్టార్చ్ ఉంటే బంక బంకలాగా జిగురులాగా వస్తుంటుంది కదండీ! అలా కాకుండా ఇది చాలా బావుంటుందండి వడలు. అందుకని ఇలా నీళ్ళలో కడిగి బాగా గట్టిగా పిండి పెట్టుకున్నాను పక్కన నేను. ఈ పిండుకున్న దానంతా ఈ నీళ్లు చల్లేస్తానండి. మీరు కావాలంటే చెట్లకు గూడా వేసుకోవచ్చు ఆ నీళ్ళు. ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాను తురుమును. దాంతో పాటు నేను పిండి వేసుకున్నానండి. మీరు గోధుమ పిండన్నా లేదో ఏదైనా మైదా అయినా వేసుకోవచ్చండి, మీ అనుకూలము. కొంచెము తగినంత కారం వేసుకోవాలి. మనకి ఎంత కావాలనో అంత కారం వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నా అండి. ఇవన్నీ వేసి మనము బాగా కలపాలండి దీన్ని. ఇంకోటి ఏమంటే, మనం ఉప్పు వేసినాక దీంట్లో తేమ ఎక్కువ అవుతుందండి. యాక్చువల్లీ మనము పిండేసినాం కాబట్టి దాంట్లో జ్యూస్ ఏమి ఉండదు. కానీ ఉప్పు వేసినాక మరీ తడి పిండి ఇది కదండి, తడి తురుము ఉంది కాబట్టి మనకు నీళ్లు వేసే పనే లేదండి. నీళ్లు వేయకుండానే చేసుకోవచ్చు దీన్ని. చాలా బాగా వస్తుందండి. పైనంతా క్రిస్పీగా ఉంటుంది. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర వేసినానండి నేను. మీరు వాము కాబట్టి వాము కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసి ఇలా బాగా నేను కలిపేసుకున్నాను. చూడండి, కలిపి అంతాను ఉంటలు కడతాను. ఇప్పుడు నేను పక్కన స్టవ్ పైన నూనె ఉంచినానండి కాగడానికి. ఈ నూనెను కూడా కొద్దిగా కాగిండే నూనెను మనం ఇందులోకి వేసుకున్నామంటే చాలా బాగా క్రిస్పీగా వస్తుందండి. అందుకని ఈ కాగిన నూనెను కూడా కొద్దిగా వేసి బాగా పిండిని కలిపేసుకుంటాను. చెప్పా కదా, నీళ్ళు వేసే పనే లేదండి, అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా అన్నీను చేత్తో మనము ముద్దలు చేసుకుని చిన్న చిన్నగా, అంటే మీకు ఏ సైజు కావాలనో ఆ సైజు చేసుకోవచ్చు. దీన్ని వడల్లాగా ఇలా తట్టేసుకోవాలండి. తట్టుకుని అంత ప్లేట్లో పెట్టుకోవచ్చు. లేదో తట్టి అలాగే కూడా మనము నూనెలోకి వేసేసేయచ్చండి. నేను ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత నూనెలోకి కూడా వేసేస్తాను. చూడండి, ఇలా ఉంటలు కట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన సైజుకు ఇది చేసుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒకటే చేత్తో చేసుకోవచ్చు, లేదా ఇంకో చేతిలోకి పెట్టుకుని ఇలా తట్టి కూడా మనం వేసుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ పేపర్లోకి కూడా తట్టి వేసుకోవచ్చు అండి, మన అనుకూలము. ఇప్పుడు నూనె కాగిపోయింది కదా, నూనెలోకి వేస్తున్నాను దీన్ని. నూనెలోకి వేసి అన్నీను దాంట్లో ఆ పాత్రలో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి బాండట్లో మనము. అలా వేసి దీన్నంతా కూడా బాగా గోళించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలండి, అప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది. పైనేమో క్రిస్పీగా ఉంటుంది, లోపల ఇదిగా ఉంటుందండి. తినడానికి చాలా బాగుంటుంది టేస్టు. ప్రతి ఒక్కరూ కూడా ఈవినింగ్ స్నాక్కు ఇష్టపడతారండి. అందులో ఆలు అంటే చాలా బాగుంటుందనే కదండి. మీరందరూ కూడా చేసి చూడండి, పైన ఇలా అంటే సౌండ్ వస్తుందండి, అంత బాగా క్రిస్పీగా ఉంటుంది ఇది. చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.